అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి 40 బస్సుల దాకా తీసుకుపోయేటాళ్లకు విద్యార్థులకు బడికి పోయేతందుకు శానా గోసైంది. పాపం ఆత్మకూరులున్న సర్కార్ బడికి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు 3 కిలోమీటర్ల దూరం ఉండేటాళ్లకు దినాం ఆర్టీసీ బస్సులనే విద్యార్థులను తీసుకుపోతారట. ఇక యాల బస్సులు లేకపోయేటాళ్లకు ఇట్లా ట్రాక్టర్ల తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఇది చూసిన అక్కడి జనాలు మస్తు కోపానికి అత్తున్నారు. ఉన్న బస్సులన్నీ సీఎం మీటింగ్కే తీసుకుపోతే సాధారణ ప్రయాణికులు ఎట్లా తిరగాలని గరానికి అత్తున్నారు. అనంతపురం నిర్వహిస్తున్నటువంటి సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఈ బహిరంగ సభకి చుట్టుపక్కల ఉన్నటువంటి బస్సులు మొత్తం అన్ని బహిరంగ సభకి పోయే విధంగా అది ఐటీసీకి అంతా గైడ్ లైన్స్ ఇచ్చేసి బస్సులన్నీ కూడా అదే విధంగా చేసే విధంగా అన్ని ప్లాన్ చేసుకున్నారు. కానీ మీరు ఆలోచించాల్సింది ఏమంటే ఈ రోజు విద్యార్థులకు సంబంధించిన స్టూడెంట్ స్పెషల్ బస్సులు కూడా ఈ రోజు బహిరంగ సభకు మళ్లించినవు. ఈరోజు విద్యార్థులు ఈరోజు స్కూల్స్ కి వెళ్లాలంటే అనేక అగచాట్లు పడుతా ఉన్నారు. దారుణమైన పరిస్థితి ఏమంటే అనేక చోట్ల ట్రాక్టర్లలో పెట్టి సరైన ట్రాన్స్పోర్ట్ లేకుండా ట్రాక్టర్లో పెట్టి ఏదో పొలాలకి కూలి వాళ్ళని తీసుకెళ్లే విధంగా విద్యార్థులు తీసుకుపోతా ఉన్నారు. ఈ విధంగా చేయడాన్ని విద్యార్థుల పక్షాన విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఆంధ్ర విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఇట్లా ట్రాక్టర్లల్లో విద్యార్థులను తీసుకపోతే జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఇది ఇట్లుంటే ఈ విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. కాలేజీకి పోవడానికి బస్సులు చక్కగా నడుపుతలేరని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర విద్యార్థులు రాస్తా రోకో వేసిండ్రు. నల్గొండకు పోయేతందుకు పొద్దటిలి 6 గంటల నుంచి 11 గంటల దాకా బస్సులు రాకపోయేటాలకు దినాం కాలేజీకి ఆలస్యంగా పోవాల్సి వస్తున్నదట. దీంతోని మా చదువులు ఆగమైపోతున్నాయని బాధపడ్డరు విద్యార్థులు. ఎన్ని మాటలు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరని ఇలా రాస్తా రోకో వేసేటాళ్లకు వాహనాలన్నీ నిలిచిపోయినాయి. మాకు బస్ లేదు 6 to 11 దాకా. మేము కాలేజ్కి ఎట్లా వెళ్ళాలి? మాకు ఈ రోజు నుంచే ఆఫ్ చేసిరు బస్సులు. మేము అందరం ఎట్లా వెళ్ళాలి? మాకు ఫుల్ ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి. మాకు బస్సు కావాలి. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి బస్సుల సంఖ్యను పెంచి మా తక్లీఫ్లు తీర్వాలే, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు ఏత్తమని హెచ్చరించిండ్రు విద్యార్థులు. చూడాలి మరి ఆర్టీసీ అధికారులు విద్యార్థుల తిప్పలు తీర్వనికి ఏం చేస్తారో మరి.